ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రన్న సంక్షేమ పాలన అందజేస్తారని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంక్షేమ పథకాలకు చంద్రబాబు తొలి సంతకాలు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖ ఏ కాలనీలోని ఆయన కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు అభినందించేందుకు శుక్రవారం వివిధ శాఖల అధికారులు, అనధికారులు, ఉద్యోగులు, సచివాలయ కార్యదర్శులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పోటెత్తారు. సందర్శకుల తాకిడితో కార్యాలయం కళకళలాడింది. ఈ సందర్భంగా కొండు శంకర్ 5 పథకాలకు చంద్రబాబు సంతకాలపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని ప్రజలకు వంచిన జగన్ ను ఆయన పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారని అన్నారు. పాస్ పట్టుకుని బయలుదేరలేదు. ఎక్కడైనా తినాలి తప్ప ఇప్పుడు పోలీసు బ్యాక్ తోలేరు. టికెట్ పాస్ వచ్చారు. ఓకేస్తున్నాం నువ్వు ఎక్కడికి వెళ్ళారు మీరు? అది నడిచారు కదా. ఏదమ్మా నీ ఫోన్ ఏమా నీ ఫోన్ నోటీస్కి బాగా చూడ ఫోటో పాడుతుంది. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా 5 పథకాలపై సంతకం పెట్టడం జరిగింది. ఈ పథకాలని అనౌన్స్ చేసినప్పుడు ఎంతో మంది అవాకులు చవాకులు పేరారు, ఎద్దేవా చేయడం జరిగింది వైసీపీ నాయకులు. ఈరోజు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సీ అని చెప్పాం, మీరు మెగా డిఎస్సీ అని చెప్పి తగా డిఎస్సీ చేశారు. మీరు మాట ఇచ్చారు, మాట తప్పారు, మడమ తిప్పారు. మేము మాట తప్పం మడమ తిప్పమని మాట ఇచ్చాం, చేసి చూపించాం. డిసెంబర్ కల్లా ప్రతి ఒక్కరూ జాయిన్ అయి తీరుతారు. 16,000 పైసలకు మేము ఇవ్వడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్, మన తాత ముత్తాతల నుండి వచ్చిన ఆస్తులకి నీ ఫోటో వేసుకొని నువ్వు అజమాయిషీ చేసి తాకట్టు పెట్టడానికి మాస్టర్ ప్లాన్ వేశాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లాయర్లు కానీ ప్రజలందరూ కూడా, రైతులు కూడా తిప్పికొట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం జరిగింది, వైసీపీ ప్రభుత్వాన్ని. అలాగే దాన్ని కూడా నిలబెట్టుకొని ల్యాండ్ టైటిల్ యాక్ట్ను కూడా మేము ఇమీడియట్గా రద్దు చేయడం జరిగింది. ఇక 3వది, ఏదైతే పెన్షన్ 4,000 చెప్పామో మీకు మాదిరిగా మేము అబద్ధాలు ఆడి పెంచుతూ పోతామని 5 సంవత్సరాలకి 250 లెక్క, 1000 రూపాయలకి 250 ఉంటాయా ఏంటో మాకు అర్థం కాదు. అలాగే 5 సంవత్సరాలు పెంచి ప్రజలకు మోసం చేశాం. అలా కాకుండా మేము ఏదైతే ఏప్రిల్, మే, జూన్ నెలకు 1000 తరపు తప్పున ఇస్తూ జూలై నెలలో ఇచ్చే 4,000తో కలిపి 7,000 1వ తారీఖున